గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి 1వ వార్డు కొండాపూర్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తెలంగాణ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము మోహ్మా వారి సౌజన్యంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎండి సాబిరాలిచ్చే రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. క్యాంటీన్ యాజమాన్లకు శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, మహిళలకు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మంచి రుచికరమైన భోజనం, టిఫిన్స్, టీ, స్నాక్స్ అందిస్తూ నాణ్యతను పాటించాలని, సరైన ధరలు కూడా నిర్ణయించాలని, అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. మహిళలు క్యాంటీన్, హోటల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ కొత్తవి నెలకొల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, 4వ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్, 8వ కౌన్సిలర్ చిలుకూరి హేమలత, గోపాల్ రెడ్డి, ఏడీఎంసీ నరసింహ, టీఎంసీ దుర్గా మల్లేశ్వరి, మహిళా రీసెర్చ్ పర్సన్, మహిళా పొదుపు గ్రూప్ సభ్యులు, మహిళా టౌన్ లెవెల్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. మార్నింగ్ అందరికీ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఈరోజు గ్రూప్ యాక్టివిటీ కింద మనకు గట్కేసరికి ఒకటి క్యాంటీన్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనకు మహిళా సంఘాల నుంచి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు చైర్మన్ గారు, కమిషనర్ గారు, అన్ని రకాల వార్డ్స్ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు అందరూ అటెండ్ కావడం జరిగింది. మాకు ఆర్టీలు కూడా మంచి సపోర్ట్ చేసి ఈరోజు మేము ఒక క్యాంటీన్ ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ పరిధిలో క్యాంటీన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డులో ఇందిరా మహిళా శక్తి సహాయ సంఘం నుంచి క్యాంటీన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి మా ఆర్పీలు, మాకు ఇక్కడ మా గౌరవ కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ కృషితోటి, మా ఆర్పీలు అత్యధికంగా కృషితోటి ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి ఒక్కొక్క ₹1,00,000 ఏదైతే లోన్ వస్తుందో కూడా ఇంకా 60 లక్షల లోన్లు కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా సహాయం సంఘాలు స్థాపించుకొని వారు వృద్ధి చెందాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క మహిళ కూడా తన శక్తి మీద తను నిలబడాలని, తన కాళ్ళ మీద తను నిలబడడానికి ప్రతి ఒక్క 4 సంఘాలు కలిసి ఒకటిగా ఏర్పడి ఇలా సహాయక సంఘం ఏర్పరచుకోవడం జరిగింది. క్యాంటీన్ అట్లనే ఇంకా కొన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని, మహిళలు అన్ని విషయాలలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.